యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. యూరియా సరఫరా పెంచి రైతుల గోస తీర్చాలని, రైతాంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలన్నారు. పత్తి దిగుమతి 11% కొనసాగించాలని, మార్క్ఫెడ్ ద్వారా పెసలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయ రంగం రోజు కూడా సంక్షోభంలో కూరుకుపోతా ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో రైతాంగం పరిస్థితి ఒక దిక్కుదోచినటువంటి పరిస్థితిగా తయారైంది. ఇవాళ రోజుకి 31 మంది రైతులు భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇలా వ్యవసాయ రంగం పరిస్థితి ఎట్లుందో ఇవాళ మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ మూలిగే నక్క మీద తాటిపండు పడ్డటువంటి చందంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగుబాటు వైఖరి అనుసరిస్తూ మొన్న ఆగస్టు 19వ తారీఖున పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని 11% పూర్తిగా ఎత్తేసి విదేశాల నుంచి ఇవాళ పత్తి మన భారతదేశానికి వస్తే సుంకం లేకపోవటం వల్ల మన దేశంలో పత్తి పండించేటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ధర రాక ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పత్తి రైతుల పరిస్థితి దీనంగా ఉంటే ఇవాళ దిగుమతి సుంకం ఎత్తేయటం వల్ల ఇవాళ దేశంలో ప్రధానమైనటువంటి వాణిజ్య పంటగా పత్తి రైతుల పరిస్థితి మరీ అగమ్యగోచరంగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తికి ఏదైతే స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా C2+50 అనేటువంటి ఫార్ములాను అనుసరించి 10,175 రూపాయలు క్వింటా పత్తికి ధర నిర్ణయించాలని చెప్పేసి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో యూరియా కోసం రైతాంగం ఇవాళ రోజుల తరబడి ఇవాళ క్యూలలో నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఒకవైపు కేంద్రం రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద వేసి రైతాంగాన్ని మాత్రం ఇబ్బంది పెడతా ఉన్నారు. కూడా యూరియా 3 నెలలుగా ఇవాళ యూరియా కొరత ఉంటా ఉంది. కనీసం ప్రభుత్వాలు